చెప్పాలనుకుంటున్నాను. ఆలయాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సోకాల్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అంటున్నారు. తెలంగాణ నాకు బాగా గుర్తు, యాదాద్రి పైన చూపించిన శ్రద్ధ ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి మన సమ్మక్క సారక్క మేడాకారం జాతర పైన చూపించలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ రోజు తెలంగాణ విభజన చట్టం అప్పుడు ఆయన కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నారు. ఆయన సభాముఖంగా ఆయన రికార్డ్ కావాలని మీరు చెక్ చేసుకోవచ్చు. మేడారం జాతరకి డెఫినెట్లీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతుంటే ఆయన డెఫినెట్లీ లేచి మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్లీ మేడారం జాతరకి డెఫినెట్లీ ఒక స్వయం ప్రతిపత్తి కల్పించాలా, నిధులు విడుదల చేయాలా, అది కూడా మా విభజనలో డిమాండ్ ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, సమ్మక్క సారలక్క అనేది నాకు చాలా ఉద్యమ గడ్డ పైన ఉన్న చాలా పెద్ద వనదేవత, యునెస్కో అవార్డు కూడా మేము ఎంపిక అవుతాం అతి త్వరలో మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడం జరిగింది. ఆయన యునెస్కో కూడా నామినేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏం చెప్పాడు, నేను అవసరం ఉంటే ఢిల్లీలో వెళ్ళి కూడా ఉద్యమిస్తాను, ఒకవేళ మేడారం జాతరకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతారని చెప్పారు. మరి ఎందుకు ఇవ్వలేదు? పాయింట్ నెంబర్ 4, ఇవాళ భద్రాచలం గురించి మాట్లాడతారు. నిజంగా భద్రాచలంలో నిజంగా దేవుడికి, నిజంగా భద్రాద్రి దేవుడికి నిజంగా అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేనంత తీరికి 10 సంవత్సరాలలో అనేక సందర్భాల్లో చూసాం. దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళారు. ప్రతి ఆనవాయితీకి ఇంకా స్వచ్ఛ తెప్పిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్. ఇవన్నిటికి సమాధానాలు చెప్పుకుంటూ ఇంకోటి నిధుల గురించి మాట్లాడారు. కేసీఆర్ గారు చిట్ట చివరి సభలో ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఒకటే, యాదాద్రి నేను స్వయం సాధించుకుంది, కేంద్రం నుంచి ఎటువంటి సఖ్యత లేదు, కానీ ఇవాళ యాదాద్రి కూడా నిధుల కొరత ఏర్పడుతుంది, దీని కేంద్రం నిజంగా సానుకూలంగా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి. మరి యాదాద్రికి అంత ఖర్చు కట్టినప్పుడు అక్కడ కూడా నాణ్యత లోపాలు ఉన్నప్పుడు ప్రతి నిధికైన ఖర్చుకు దానిపైన కూడా ఇవాళ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన తర్వాత కేసీఆర్ గారు చిట్ట చివరి సభలో ఏం చెప్పడం జరిగింది, యాదాద్రికి కూడా మేము డెఫినెట్లీ రెవెన్యూ పెంచాలి, అప్పుడే యాదాద్రి కూడా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుందని చెప్పారు. మరి ఉందా ఇవాళ? ఇది ఆలయాలపైన దేవాదాయ శాఖ పైన నిజంగా ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధ. ఆఖరికి ఒకటే ఒక విషయం చెప్తానండి, ఇవాళ పురోహితులు ఇక్కడ మేడారం జాతరలో కూడా పురోహితులను బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు మన దేవతల దగ్గర నుంచి. కానీ పురోహితులు నిజంగా రెగ్యులర్గా అక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర ఎప్పుడు ఒక పురోహితులు ఉన్నారా? లేరు. ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని ఏ ఒక టీఆర్ఎస్ ప్రతినిధి కూడా ఒఫీషియల్లీ మాట్లాడటం లేదు. కేవలం కల్వకుంట్ల కవిత గారు ఆమె ఒక ట్వీట్ చేసి డిమాండ్ చేస్తున్నారని చెప్తారు. మరి 10 సంవత్సరాలు ఈ ప్రాక్టికల్ రియాలిటీస్ ఫుల్ఫిల్ చేయకుండా ఎక్కడ కూడా ఆలయానికి మేము ప్రతీకని చెప్పకుండా రెండు ముసుగు వేసుకుని ఒక మాట, ముసుగు వేసుకోకుండా ఒక మాట మాట్లాడేది ఇది ప్రాక్టికలీ గ్రౌండ్ లో జరిగేది. ఇట్లానే కేంద్రం కూడా సహాయకరణ నిరాకరణ చేస్తుంది. ఇట్లా వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టి చేదులుపుకుంటారండి. ఇది యునెస్కోకి ఎంపిక చేయాలంటే కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించాలా. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర రకంగా ప్రోత్సాహం అందిస్తేనే యునెస్కోకి ఎంపిక అవుతారు. ఒకవేళ యునెస్కోకి ఎంపిక అయితే రాష్ట్రంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్స్ వస్తాయి యునెస్కో నుంచి. మన కల్చర్ అండ్ టూరిజం రాష్ట్రానికి డెవలప్ అవుతుంది. ఇవన్నిటిపైన ఎవరు తెలియదు కదా, అన్నిటి లింక్ ఉంది. కానీ ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఒక వ్యక్తిగత అజెండా రాజకీయాల గురించి డెఫినెట్లీ తాకట్టు పెట్టినారు. నిజంగా కిషన్ రెడ్డి గారిని రాజకీయంగా విమర్శించారు. కానీ ఏ రోజు మేడారం జాతర నిజంగా అక్కడ జాతీయ హోదా కల్పించారా, మేడానికి స్పెషల్ గ్రాంట్ కావాలని ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జాగ్రత్త. ఏ సంవత్సరమైనా కిషన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగిందా? విమర్శించరు. ఎందుకంటే అది మీరు చేసే రాజకీయం డైరెక్ట్ గా ఉండదు, ఇండైరెక్ట్ రాజకీయం. టీడీపీ డాక్టర్ రావు గారు ఏమంటారు చూద్దాం. డాక్టర్ రావు గారు, ఇన్ఫ్యాక్ట్ మీరు రాజ్యం చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మీరు రాజ్యం చేశారు కదా, అప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి ప్రతిపాదన వెళ్ళింది అప్పుడు ప్రధానమంత్రి. మీరు చాలా చాకచక్యంగాను సమయస్ఫూర్తితో ఈ ప్రతిపాదన మెటీరియల్స్ కాకుండా మీరు మీ వ్యూహాలన్నీ పన్నారని చెప్పేసి మీ మీద అభియోగం. వాసుదేవన్ గారు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మేడారం జాతరకు అంత ప్రాధాన్యత కలగలేదు. ఎందుకంటే అది వాస్తవం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దక్షిణ మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రాయలసీమ ప్రాంతాలకు కూడా కొన్ని ఇలాంటి ట్రైబల్ ఫెస్టివల్, గిరిజనకు సంబంధించిన గుడులు చాలా ఉన్నాయి. చాలా అనేకమైనటువంటి జాతరలు జరుగుతాయి. ఈ యొక్క సమ్మక్క సారక్క ఈ యొక్క జాతరకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. చర్చనీయాంశం అయినప్పటికీ కూడా ప్రాధాన్యత కలగలేదు. కాకపోతే మన నీళ్లు, నిధులు, నియామకాలు, మన సంస్కృతిని కాపాడుకుందామని చెప్పేసి మన తెలంగాణని ఎలాబరేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగానే ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత చావు నోట్ల కాలు పెట్టినా, ఏళ్ళు పెట్టినా, నేను తెలంగాణ సాధించుకొచ్చిన, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను భుజాలపై ఎత్తుకుంటా అని చెప్పేసి ప్రలోభాలు పలికి అరిచేతిలో ఆకాశం చూపించినటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా చేశారంటే, కేసీఆర్ యొక్క పక్షపాతం వల్లనే సమ్మక్క సారక్కకు జాతీయ హోదా లభించలేదు ఆ జాతరకు. ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నాను, ఆ రోజు ప్రెసిడెంట్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ఒంగొంగి పొరుగుదొండాలు పెట్టారు. ఆ తర్వాత ఒక గిరిజన మహిళ ఒక రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత, రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఒకసారి ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో అప్పటికి ఇప్పటికి తెలుస్తుంది కదా వ్యత్యాసం.
అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్నటువంటి పవర్స్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్నటువంటి పవర్స్ తగ్గిపోయినాయా? అంటే ఒక మనిషికి ఒక అగ్రకుల అహంకారము, ఒక కుల వివక్ష అనేది కేసీఆర్ నరాల్లో ఉందని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించింది రోజు. ఏనాడు కూడా ఇక్కడ కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, ఏ రోజు కూడా చిత్తశుద్ధితోటి ఈ యొక్క చమ్మక సారక జాతరకు జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి, జాతీయ ఫెస్టివల్ గా, నేషనల్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేయాలని చెప్పేసి కేంద్రం మీద ఏ రోజు కూడా చిత్తశుద్ధితోటి ఆయన ఒత్తిడి చేసిన దాఖలా లేవు. అదే కాకుండా కేవలం 7 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అక్కడ 7 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు యాదాద్రి గురించి ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ విజిట్ లో, ప్రతి విజిట్ లో కూడా 100 కోట్లు ఇస్తున్నారు, 200 కోట్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక నవాబు గారు ఏ విధంగా అయితే బహుమతులు ప్రకటించారో ఆ విధంగా బహుమతులు ప్రకటించినట్టు యాదాద్రి గుడికి బహుమతులు విరాళాలు ప్రకటించుకుంటూ వచ్చారు. అదే చిత్తశుద్ధి ఈ యొక్క మేడారం జాతర గురించి ఎందుకు లేదు? ఆ రోజు చూడండి, యాదాద్రి గురించి ఒకసారి యాదగిరి గుట్టని యాదాద్రి అని మార్చారు. ఆ తర్వాత చిన్నజీర స్వామికి ఈయనకి ఏం చెడిందో తెలియదు కానీ కేవలం ఒక్కడే పోయి ఒక కొబ్బరికాయ కొట్టేసి గుడిని శంకుస్థాపన చేసి వదిలేశాడు. గుడి శంకుస్థాపన కాకముందు ఒక భవ్యమైనటువంటి గుడి తిరుపతి లాగా ఇనాగరేషన్ చేస్తాను, గుడి యొక్క ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని కూడా రావాలని చెప్పేసి మేము పిలుస్తామని చెప్పేసి ఆహ్వానం పలికి ఆ రోజు మళ్ళీ కేవలం ఒక్కడే పోయి కొబ్బరికాయ కొట్టేసి కేవలం ఒకడు దొంగచాటుగా ఒకడు పోయి అంటే ప్రస్తుతం డాక్టర్ రావు గారు మనం లెట్స్ కన్ఫైన్ ది సబ్జెక్ట్, అంటే దీనికే సబ్జెక్ట్ కే కన్ఫైన్ అవుదాం. మేడారం వరకు, మేడారం ఇప్పుడు మీ దగ్గర ఒక అవకాశం ఉండి మీరు అధికారంలో ఉన్నప్పుడు లెట్ మీ కంప్లీట్ డాక్టర్ రావు గారు నన్ను కంప్లీట్ చేయనియండి, నా ప్రశ్న నన్ను కంప్లీట్ చేయనియండి. నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన ఉండి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు ప్రాసెస్ చేయలేకపోయారు? మీ పనులు చాలా చేయించుకున్నారు కదా అప్పట్లో. అంటే తెలంగాణ సమాజపు పండుగల పట్ల తెలుగుదేశానికి ఉన్న ఒక చిన్న చూపు వల్ల మీరు దాన్ని పక్కన పెట్టేశారు. సీరియస్గా మీరు దాన్ని అడ్వకేట్ చేయలేకపోయారా? ఉమ్మడి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క సమ్మక్క సారక్కకి జాతీయ హోదా కల్పించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి గిరిజన యొక్క జాతరలు జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని గిరిజన జాతరలు జరుగుతాయి. అనేక ప్రాంతాల నుంచి ఇలాంటి డిమాండ్ ఎలాబరేట్ అవుతుంది, డిమాండ్ వస్తుందని చెప్పేసి కూడా ఎక్కువ దీన్ని ఇంట్రెస్ట్ ఇవ్వలేకపోయారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఇది ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పండుగ కాబట్టి, జాతర కాబట్టి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో మౌలిక సదుపాయం జాతీయ హోదా, జాతీయ ఫెస్టివల్ గా ప్రకటింపజేయడం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అది ఒక విషయం అయితే, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చేటువంటి కేవలం అక్కడ మౌలిక సదుపాయాల సమీకరణ కూడా, మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో కూడా ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గత 10 సంవత్సరాల నుంచి మేము అనేక సార్లు ఒక మెడికల్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా అక్కడ క్యాంప్స్ చేసే వాళ్ళము. అనేక మార్లు దాదాపు నేను 5-6 సంవత్సరాలు అక్కడ క్యాంప్ నిర్వహించాను కూడా అనేక సార్లు. ఎవ్రీ టైం ఎంతో మంది అక్కడ వెళ్ళిన తర్వాత ఫుడ్ పాయిజన్ రావడము, స్కిన్ అలర్జీస్ రావడము, అనేకమైనటువంటి ఇబ్బందులకు భక్తులు ఇబ్బందులు గురయ్యేవారు. కానీ ఇప్పుడు కొద్దిగా వాటర్ ఫెసిలిటీ కొద్దిగా మెరుగైనప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు చెప్పుకోదగ్గ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా చెప్పుకోదగ్గ మార్పులు ఏం లేవు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కంప్లీట్ గా వైఫల్యం చెందిందని చెప్పేసి క్లియర్ గా చెప్పొచ్చు. కృష్ణ గారు ఏమంటారు? ఇప్పుడు సరే, ఇప్పుడు జాతీయ హోదా